ఏమండోయ్ సీత గారు, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మీరు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడే ఉంటారు కదా స్కూల్ డేస్లో. సో అయితే ఇది రియల్ లైఫ్లో ఆడడానికి వెళ్తున్నాను అనమాట. దిస్ ఈస్ పెయింట్ బాల్ గేమ్. సో పెయింట్ బాల్ గేమ్ అనేది ఇప్పుడు నేను క్రైస్ట్ చర్చ్ సిటీలో ఉన్నాను. అండ్ ఈ సిటీలో పెయింట్ బాల్ గేమ్ అనేది ఈ ప్లేస్లో ఉంది ఎగ్జాక్ట్లీ. సో రీసెంట్గా వ్లాగ్ చేశాను కదా, రేంజ్ షూటింగ్, రియల్ లైఫ్ రైఫిల్ రేంజ్ షూటింగ్. సో అదైతే ఎలాగైతే నేను యూనివర్సిటీ క్లబ్ ద్వారా వెళ్ళాను, సేమ్ ఇక్కడ కూడా మేము యూనివర్సిటీ క్లబ్ ద్వారానే, ఇక్కడ అంతా యూనివర్సిటీ వాళ్ళే ఉన్నారు. బట్ దిస్ 2 యూనివర్సిటీస్, వన్ ఈజ్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంటర్బరీ అండ్ అదర్ వన్ ఈజ్ లింకన్ యూనివర్సిటీ. సో 2 క్లబ్స్ అనమాట. నియర్లీ ఒక 30 to 40 పీపుల్ ఉన్నారు. అండ్ ఇది ఇంత బ్యూటిఫుల్గా తీయలేకపోయిన వీడియో, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఎందుకంటే ఓ పక్క ఆడాలి, ఓ పక్క వీడియో తీయాలి. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ఇట్. అయితే వీడియోలోకి వచ్చేస్తే మాకు ఇలాగ డ్రెస్ కోడ్ ఉందన్నమాట. చూశారు కదా, అందరు ఇలా డ్రెస్ కోడ్ వేసుకుని, కొంతమందికి ఏమో ఆరెంజ్ బ్యాండ్స్ ఉన్నాయి. ఆరెంజ్ బ్యాండ్ ఏమో మా ఎనిమీస్ అనమాట. నేను ఒక గ్రూపు, వాళ్ళు ఇంకో గ్రూప్. ఇక్కడ కనపడుతున్న మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా వీళ్ళ కింద ఉంటుంది. అండ్ వీ కెన్ యూజ్ ఆల్ ద ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు ఈ విజిల్స్ వచ్చే వాటికి వీ కెన్ యూజ్ అనమాట. గేమ్ స్టార్ట్ చేయడానికి, ఎండ్ చేయడానికి వీ యూజ్ ద విజిల్స్. ఇది ఎంత పెద్దది అంటే నీకు ఎటు చూసిన చెట్లే ఉంటాయి. సో గన్ వచ్చే వాటికి పెయింట్ బాల్స్ వస్తాయి అనమాట. దీని నుంచి చూసారు కదా ఎంత ఫోర్స్ వస్తుందో, అసలు మామూలు నొప్పి పుట్టదు తగిలిందంటే. అండ్ చుట్టుపక్కలంతా చెట్లే ఉంటాయి. ఈ చెట్లు ఏంటంటే స్పైక్స్ ఉంటాయి. సో కొంచెం బాగా గుచ్చుకుంటాయి అనమాట, లైక్ ముళ్ళ చెట్టులాగా గుచ్చుకుంటాయి అనమాట. సో అట్ ద ఎండ్ మీకు చూపిస్తాను ఎలాగైపోయింది నా చేతులు అవన్నీ. సో ఇప్పుడు మనకి పబ్జీలో కానీ ఫ్రీ ఫైర్లో కానీ ఎలా ఉంటుందో, లైక్ ఎనిమీస్ని వెతుక్కోవడం, సేమ్ దీంట్లోనూ అంతే. ఎనిమీస్ని వెతుక్కుంటూ దాక్కుంటూ బుషెస్లో చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళని చూసి కొట్టాలన్నమాట. అది కనుక బాల్, ఆ పెయింట్ బాల్ అయితే మనకు తగిలితే మేము చేయెత్తాలి, దట్ వి గాట్ అవుట్ అని చెప్పి. సో అవి స్మాల్ రూల్స్, లైక్ చిన్న రూల్స్ అవన్నీ. సో మీరు ఎప్పుడైనా కానీ క్రైస్ట్ చర్చ్కి రావాలనుకుంటే, అండ్ మీరు న్యూజిలాండ్కి వచ్చి క్రైస్ట్ చర్చ్ సిటీని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక ఇది ఒక మంచి బకెట్ లిస్ట్ యాడ్ చేసుకోండి. సో ఇది మొత్తం $30 అనమాట. సో అంతేం పడుతుంది, లైక్ 1500 రూపీస్. కానీ యూ క్యాన్ ప్లే అప్ టు లైక్ లిటరల్లీ 3 to 4 hours అనమాట. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2 కూడా చూపిస్తాను. Hey? Where is our team? Like the headquarters, what do you call it? Just through there. Put on कर दिया. बच के आ गया दूसरा कोड है तो मुंह के सामने मैं पता है अपना सोच करेंगे ऐसे అయితే ఇది చాలా ఫన్ ఉందన్నమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మా డ్రెస్ కోడ్స్ అన్ని 2 ఒకేలా ఉంటాయి. సో అందుకని వాళ్ళది మా టీమా కాదని డౌట్ ఉండే. మేము వేసుకున్న మాస్క్ సరిగ్గా ఉండేది కాదు, లైక్ నాకు గ్లాసెస్ ఉంటాయి. సో గ్లాసెస్ వల్ల ఏమైతే ఫాగ్ ఫామ్ అయిపోయేది, దానివల్ల కనపడడం కష్టంగా ఉండే. సో ఎదురు ఉన్న పర్సన్ సేమ్ డ్రెస్ కూడా అవడంతో ఇట్స్ వెరీ హార్డ్ టు సే లైక్ మన టీమ్మేట్ కానీ ఎనిమీ అని కానీ. ఎందుకంటే మీకు ఓన్లీ ఒక బ్యాండ్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ బ్యాండ్, అది కనపడదు. అసలు ముందు విజనే సరిగ్గా లేదు. సో బట్ ఇట్ వాజ్ ఫన్. సో నేను ఈ గేమ్ ఆడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, లైక్ ఆల్రెడీ నేను ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ చాలాసార్లు ఆడాను అనమాట. లైక్ 2 years బ్యాక్ ఐ వాజ్ అ బిగ్ గేమర్. లిటరల్లీ ఒక 2-3 years ఆడాను. దాంట్లో మనకి ఎలా అయితే ఒక కాన్సన్ట్రేషన్ అండ్ దానికంటూ ఒక హైప్ ఉంటుంది చూసారా. సో సేమ్ హైప్ దీంట్లో కూడా, బట్ ఇట్స్ డిఫరెంట్ లెవెల్. లిటరల్లీ నువ్వు పడుకొని కానీ లేదా కూర్చొని కానీ నుంచొని కానీ షూట్ చేయాలి, సింగిల్ హ్యాండెడ్లీ ఆర్ లైక్ 2 hands యూస్ చేసుకొని. సూపర్గా ఉండే. తర్వాత మా ఫ్రెండ్స్ ఇంకా ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశారు. కానీ మొత్తం గేమ్లో ఒకే ఒక్క డ్రాబ్యాక్, ఈ మాస్క్ ఏదైతే ఉందో నా ఒక్కడికి కాదు, గ్లాసెస్ వేసుకొని వాళ్ళకు కూడా ఫుల్గా కండెన్సేషన్ ఫామ్ అయిపోద్ది అనమాట, లైక్ ఫాగ్లా ఫామ్ అయిపోతుంది. అది ఎందుకు అంటే లైక్ వెదర్ ఇట్స్ నాట్ కోల్డ్, ఇట్స్ నాట్ హాట్, మీడియంలో ఉంది, లైక్ కొంచెం వామ్గానే ఉంది. దానివల్ల బాగా ఆడుతూ ఉన్నాం కదా, లైక్ ఆటోమేటిక్గా స్వెట్ వస్తుంది కదా, అదంతా ఫామ్ అయిపోయి ఒక ఫాగ్లా ఫామ్ అయిపోయి అస్సలు ఏం కనపడదు. అండ్ ఒకవేళ మాస్క్ తీసేసాము అంటే, ఇప్పుడు ఎనిమీస్ ఒకవేళ మనని హెడ్ షాట్స్ కనుక చేస్తే ఆ బాల్స్ అనేది పెయింట్ బాల్స్ అనమాట. సో ఆ బ్రేక్ అయినప్పుడు పెయింట్ అంతా కళ్ళలో పడుతుంది అండ్ కళ్ళు పోతాయి అనమాట. లైక్ లిటరల్లీ యూ లూజ్ యువర్ ఐస్. సో అందుకని చెప్పేసి వాళ్ళు మాస్క్ వేసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితిలో అనమాట. ఇంకా ప్రతిసారి మాస్క్ తీయడం చూడడం ఫైనల్లీ ఆఫ్టర్
2 hours తర్వాత ఫారెస్ట్లో గేమ్ పార్ట్ అంతా అయిపోయింది. నౌ వి గోయింగ్ ఫర్ ఎ స్మాల్ బ్రేక్. ఈ బ్రేక్ తర్వాత ఐ షో యూ పార్ట్ 2. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. అండ్ వ్లాగ్లోకి వస్తాను, వ్లాగ్స్లో కనపడతాను అంటే సరే అని చెప్పి ఇంక వెళ్ళి షూట్ చేశాను. అయితే దిస్ ఈజ్ పార్ట్ 2 అనమాట. చిన్న గ్లిమ్స్ ఇస్తున్నా. సో ఇతను వచ్చేపాటికి ఇన్స్ట్రక్టర్ అనమాట. హీస్ గివింగ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ రూల్స్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అండ్ ఈ గేమ్ వచ్చేపాటికి లిటరల్లీ ఫారెస్ట్లో ఉండదు, స్మాల్ ఏరియాలో వీళ్ళు క్రియేట్ చేసిన అబ్స్టాకిల్స్ వెనకాల దాక్కుంటూ ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ని తీసుకెళ్ళి ముందు పెట్టాలన్నమాట. ఎవరైతే ముందు పెడతారో ఆ టీం గెలుస్తుంది. అండ్ గెస్ చేయండి ఏ టీం గెలిచి ఉంటుందో. Minus 3, orange. Yeah, got it. Minus 3, Got it. Holding it. Behind the orange. He got hit, he got hit, he got hit. He got hit. He's on behind the orange. I got hit. అంటే గేమ్ మొత్తం అంతా అయిపోయింది. అండ్ వీ వన్ ఆబ్వియస్లీ. అండ్ మిగిలిన ప్లేయర్స్ అన్నింటినీ ఇలా ర్యాండమ్గా షూట్ చేస్తుంది అనమాట, టైర్స్కి వాటికి. అండ్ షూట్ చేసి కొద్ది ఆ పెయింట్ బాల్ ఒకటి పగిలిపోయింది. అండ్ కొంచెం పెయింట్ గొప్పల మీద పడింది, అందుకని యూ కెన్ సీ సమ్ బ్లర్నెస్. దీంట్లో ఇప్పుడు బుల్లెట్స్ అన్నీ అయిపోయాయి. మరి దీంట్లో వచ్చే గ్యాస్ చూడండి ఎంత పవర్ఫుల్ ఉంటుందో. ఫైనల్లీ ఆఫ్టర్ 3 hours ఆఫ్ గేమ్ టైం మేము ఎక్విప్మెంట్ అంతా వెనక్కి ఇచ్చేసాము. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ బార్బిక్యూ, హాట్ డాగ్, బ్రెడ్, లేటస్ అండ్ కొంచెం సాసు. పంది మాంసం కావాలా, తింటారా? సో ఇందాక చెప్పాను కదా చూపిస్తా అని. ఇది నా తాయి మీద తగిలిందనమాట. ఎంత గట్టి తగిలింది అంటే చూడండి, ఎర్రగా అయిపోయింది. లిటరల్లీ ఐస్ ప్యాక్ పెట్టాల్సి వచ్చింది. ఒక 2 days దాకా నొప్పి ఉంది, బట్ ఇప్పుడు పర్లేదు. చెప్తున్నా కదా, చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా కానీ న్యూజిలాండ్ వస్తే కనుక ఈ పెయింట్ బాల్ గేమ్ని ఆడాలనుకుంటున్నారు లేదో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.